అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కురసాల కన్నబాబు ఇలాంటి వాళ్ళు రెచ్చిపోయారో మనం చూసాం. వాళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గం. పోనీ క్యాస్ట్ మీది మాది ఒకే కులం అని చెప్పి ఏదో కలుపుకునే ప్రయత్నం చేద్దామన్నా కూడా ఇప్పుడు అసలు వాళ్ళకి స్కోప్ లేదు కదా. ఒకవైపు ఏదో అంటారు కదా, ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఏదో నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈ రకంగా ఉంది. పోనీ పార్టీ మారదాం అనుకుంటే మారే పరిస్థితి లేదు. నిజంగా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం కదా నాయకుడు. గుడివాడ అమర్నాథ్ గారి వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి బానిసత్వం రాజశేఖర రెడ్డి గారికి సొంత టీం తయారు చేసుకున్నాడు, అలాగే జగన్ సొంత టీంని తయారు చేసుకున్నాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బానిసకలు ఉండేలాగే మోల్డ్ చేసుకుంటారు. అది ఈ నాయకులకు తెలియకపోవడం మన దురదృష్టం అండి. వాళ్ళ దురదృష్టం, రాజకీయ మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. ఇక రాష్ట్రపతి పాలనకు వద్దాం సార్. రాష్ట్రపతి పాలన నాకు తెలిసింది ఆర్టికల్ 356 ప్రకారం. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన అంటే 2-3 కారణాలు. ఒకటి, ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితి ఉంది రాష్ట్రంలో, ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధించండి అని. ఆర్థిక పరమైన ప్రాబ్లం ఉందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కదా. 5 సంవత్సరాలు పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా పరిపాలించి 50 రోజులు అవుతుంది. ఇంకా ఏ విధమైన జీతాలు ఇవ్వడం తప్పి ఏ నిర్ణయం తీసుకోలే. ఒక పెన్షన్ పెంచారంటే. ఆర్థికమైన పరిపాలన అంటే అత్యవసర పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను సరిగా పరిపాలించలేదు, అందుకనే రాష్ట్రంలో ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితి అని ఒప్పుకుంటున్నాడు ఆయన. రెండోది శాంతి భద్రతలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని. రాష్ట్రంలో 50 రోజుల్లో శాంతి భద్రతలు లేకపోవడం కాదు కదా. గత 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేను సరిగా పరిపాలించలేదని ఒప్పుకుంటున్నాడా? వాస్తవంగా చెప్పాలంటే ఇంతకు మించిన దారుణ దుర్భర పరిస్థితి అంతకుముందు ఉండేది. చాలామంది లిస్ట్ చెప్పమంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా చాలామంది, కొంతమంది ఈ దాడులను భరించలేక, అవమానాలను భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది హత్యకు గురయ్యారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తే వీళ్ళు ఎద్దేవా చేశారు. అప్పుడు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు. సో ఇప్పుడు 2 నెలలకే అంటే జరిగిన మాట వాస్తవం. అక్కడ ఏదో వ్యక్తిగత వ్యవహారాలు లేకపోతే ఎందుకో గొడవలు జరిగాయి, కొంతమంది హత్యకు గురయ్యారు. వాళ్ళు వైసీపీ నాయకులు. మనిషి అన్న తర్వాత, వ్యక్తి అన్న తర్వాత ఏదో ఒక పార్టీలో ఉండాలి కాబట్టి అది వ్యక్తిగతమైన గొడవలు అని చెప్పి హోంమంత్రి చెప్తున్న పరిస్థితి. మరి చూద్దాం అది ఎటువంటి గొడవ ఏంటి అని చెప్పి. దాని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. పక్షపాతరహితంగా దర్యాప్తు చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒక విషయం సార్, ఇక్కడ రాష్ట్రపతి పాలన ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అన్ని కులాలకి సరైన ప్రాతినిధ్యం జరుగుతలేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, లేదు ఇది ఆర్థిక రకమైన అత్యవసర పరిస్థితి ఉందా, లేదు శాంతి భద్రతలు లేవని అడిగితే, రాష్ట్రపతిని అడిగితే బాగానే ఉంటది. నాకు ప్రత్యేక నాయకుడు ఇది ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కాబట్టి రాష్ట్రపతిని విధించండి, నాకు సెక్యూరిటీ సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి నాకు రాష్ట్రపతి పాలన విధించండి అనడం ఇంతకంటే స్వార్థం కానీ ఇంతకంటే ఏంటిది తెలివి తక్కువ కూడా ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధినేతగా ఏ విధంగా కోరుతున్నారు అన్నది ఆయన సలహాదారుల మాట వినరని అనుకుంటున్నాను. ఆయన ఎవరు సలహాలు పాటిస్తున్నారో, ఎవరిది వింటున్నారో, అసలు ఆయన అసెంబ్లీకే వెళ్ళలేదు, ఒక అరగంట కూడా ఉండలేదండి. ఆయన ప్రమాణ స్వీకారం చేసి 5 నిమిషాల ముందు వెళ్ళాడు, ప్రమాణ స్వీకారం చేసి వచ్చేసాడు. అసెంబ్లీలో నాకు రక్షణ లేదు. రైట్, ఒక నిమిషం అండి. శాంతి ప్రసాద్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఒకసారి మీరు లైన్ లో ఉండండి. శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు అతను ప్రతిపక్ష నేత హోదా ఎందుకు కోరుకుంటున్నాడంటే అది ఇప్పుడు రాదు కాబట్టి ఆ కారణం చెప్పి అసెంబ్లీ ఎగ్గొట్టడం కోసం అతను అడుగుతున్నాడు. ఇప్పుడు రెండో పిటిషన్ ఎందుకు వేశాడు? సెక్యూరిటీ పిటిషన్. తను ఇక్కడ ఆంధ్రాలో ఉండకుండా బయట తెలంగాణలో బతకలేదు, బెంగళూరు మనస్కరించట్లే ఇక్కడ ఉండటానికి. ఇక్కడ ఉంటే ప్రజలు అసెంబ్లీకి ఎందుకు రావు, ప్రజలతో ఎందుకు కలవాలని అడుగుతారు. యలహంక ప్యాలెస్ వెళ్ళాలి బెంగళూరు. బెంగళూరులో తనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది. అక్కడ శివకుమార్ గారు ఇందాక మీరు చెప్పినట్లుగా అక్కడ కొంత ప్రశాంతత ఉంటుంది కాబట్టి అక్కడ ఉండటం కోసం నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, రాష్ట్రంలో నాకు సెక్యూరిటీ లేదు అనే ఒక కారణం చూపించింది. దానికి చూపించిన కారణాలు 2 ప్రధానమైన కారణాలు. ఒకటి విశాఖపట్నం కోడికత్తి కేసు, రెండోది విజయవాడ నుండలో జరిగిన గులకరాయి కేసు. ఈ 2 కేసులు చూపించాడు అతను పిటిషన్ లో. విశాఖపట్నం కోడికత్తి కేసు తీసుకుంటే కోర్టు ఎన్నోసార్లు అతనికి సంబంధించి నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమంది. సాక్ష్యం చెప్పట్లేదు. సాక్ష్యం చెప్తే డిఫెన్స్ వాడు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఈ నేరంలో ఆ కోడికత్తి అనేది సప్లై చేసింది నీ యొక్క బొత్స సత్యనారాయణ మేనల్లుడే కదా, ఇదంతా నీ స్కెచ్ ప్రకారమే జరిగింది కదా అని ముద్దాయి చెప్తున్నాడు, దీనికి నువ్వేమంటావు అనే ప్రశ్న వస్తుంది.
దానికి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. రెండో అతనికి జరిగిన గాయం. ఇప్పుడు మనం మౌలికమైన ప్రశ్న లేవదీస్తాం. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, హత్యాయత్నం జరిగింది. ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పేసి ఆంధ్ర డాక్టర్లు కూడా నమ్మకుండా అతను ఏం చేశాడు, హైదరాబాద్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఇప్పుడు కూడా అతను ప్రతిపక్ష నేత కూడా కాదు. ఆంధ్ర పోలీసులు నమ్మలేడు పాపం. సెక్యూరిటీ భయప్రాంతులకు లోనవుతున్నాడు. ఎందుకంటే తన పాలనలో పోలీసులతో ఏ రకంగా చేర్చుకోవడం తనకు తెలుసు కదా. అందరూ అట్లానే ఉంటారని భావిస్తున్నాడు. అందుకనే తను సీఎం గా ఉన్నప్పుడు సెక్యూరిటీ కావాలి అంటే ఇంత బెటాలియన్, ఆర్మీ బెటాలియన్ అంటే 1000 మంది ఉంటారు. 980 చిల్లర మంది, 980 మంది ఉండాలి అని చెప్పి అడుగుతున్నట్టుగా మరి హోంమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. ఇంకో కామెంట్ కూడా చేశారు. అదే మరి 1000 మంది అంటే గమనించండి మీరు. 3/6/2024 తారీఖు నాటికి ఉన్న సెక్యూరిటీ కావాలంటాడు. ఆ రోజున సెక్యూరిటీ సీఎం సెక్యూరిటీ దగ్గర 1000 మంది ఉంటారు. నాకు ఆ సెక్యూరిటీ కావాలప్పుడు వెళ్ళాడు. ఎందుకు? తను ఆంధ్రాలో ఉండటం ఇష్టం లేక, యలహంక ప్యాలెస్ లో ఎక్కువ కాలం గడపటానికి. నేను ఇక్కడ